ఓం సాయిరామ్. మీకు కాఫ్ మజిల్‌లో చాలా నొప్పి ఉందా? దీని ముఖ్య కారణం తెలుసా మీకు? మీరు కంటిన్యూయస్‌లా స్టాండింగ్ పొజిషన్‌లో ఉంటే మీకు కాఫ్ మజిల్‌లో బ్లడ్ సర్క్యులేషన్ కింద వస్తది. మళ్ళా రివర్స్ పోదు. సెకండ్ రీజన్ మీరు కంటిన్యూయస్‌గా కూర్చుంటే గూడా మీ కాఫ్ మజిల్స్‌లో బ్లడ్ సర్క్యులేషన్ స్టాప్ అయిపోతది. ఈ చైర్ మీదతోని ఇది స్పాంజ్ ఉంటది కదా! ఇది హార్డ్ అయిపోతది. ఈ స్పాంజ్ మన థైస్‌కి హార్డ్ చేసేస్తది. థర్డ్ రీజన్ మన సర్క్యులేషన్ పువర్ ఉంటే హార్ట్‌తోని బ్లడ్ కింద పోతుంది. మళ్ళా కిందతోని మళ్ళా రివర్స్ రాదంటే గూడా మన కాఫ్ మజిల్స్ పెయిన్ అయితది. ఫోర్త్ రీజన్ మన లేడీస్‌కి హార్మోనల్ చేంజెస్ వచ్చేప్పుడు అన్ని వెయిన్స్‌లో బ్లోటింగ్ వచ్చేస్తది. ఇన్‌ఫ్లమేషన్ వచ్చేస్తది. ఆ రీజన్‌తోని గూడా మనకు కాఫ్ మజిల్‌లో నొప్పి వస్తది. మన కిడ్నీ సరిగ్గా టాక్సిన్స్ తీస్తలేదంటే గూడా మన కాఫ్ మజిల్స్‌కి పెయిన్ వస్తది. ఇంకా ఇన్‌ఫ్లమేషన్ మీరు 30 ఏజ్, 40 ఏజ్‌లో మంచిగా స్టెప్ కట్ చేశారు, వాకింగ్ చేశారు, ట్రెడ్‌మిల్ గూడా చేశారు. కానీ 40 ఏజ్ తర్వాత ఎప్పుడైనా మీరు మాల్‌లో వాకింగ్ చేస్తే మీకు కాళ్ళులో చాలా పెయిన్ వస్తుంది. చాలా కాఫ్ మజిల్స్ పెయిన్ అయితుందంటే మీకు ప్రాపర్‌గా సర్క్యులేషన్ అయితలేదు. మీరు ఎక్సెస్ సాల్ట్, షుగర్, కార్బ్స్, ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇది కంపల్సరీ మానేస్తే మీ సర్క్యులేషన్ మంచిగుంటది. ఇంకా ఈ ఎక్సర్‌సైజ్ చేయండి. అన్ని కాఫ్ మజిల్ పెయిన్స్ పోతది.